రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి ఏమంటాడు? నేనెందుకు దిగిపోవాలి? సమాజ మార్పు కోసమే విద్యాశాఖ బాధ్యతలు. ఈ మధ్య చాలామంది ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో అన్నట్టు. రేవంత్ రెడ్డి తెలంగాణకు అవసరం లేదు, బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే అని కొందరు ట్రోల్ చేస్తాను. నేను మాత్రం చెప్తున్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా చట్టసభల్లో ఉండేది ఎవడు? పార్లమెంట్లో మాట్లాడేది ఎవరు? అసెంబ్లీలో గలం విప్పేది ఎవరు? చూసిన మొహాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టి 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 మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి మళ్ళీ చట్టసభల్లో వెళ్తాను. బీఆర్ఎస్ని తిట్టి 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 మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉండే ఎమ్మెల్యేలు గెలుస్తాను. బీజేపీని తిట్టి 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 మళ్ళీ బీజేపీలో వెళ్ళి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యే గెలుస్తాను. అంటే పార్టీలు వేరైనా తారుమారు అవుతున్నాయి పార్టీలు, కానీ సమాజంలో మార్పులు లేవు. కారణం, కూర్చున్న వాళ్ళనే సీట్ల మీద కూర్చుంటారు, కొత్త వాళ్ళు కూర్చోట్లేదు కుర్చీల మీద. అంటే పార్టీలు వేరు, మొహాలు అవే. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అవే పార్టీలు, అవే మొహాలు. మనం ఏమంటాం, బీజేపీ పోయి బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్, కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చింది, గిట్ల అనుకుంటాను. కానీ అవే మొహాలు రా భయ్, అది మాకు అర్థం కావట్లే. ఆ మొహాలు మాకు వద్దు, కొత్త మొహాలు కావాలి. చట్టసభలని మనం ఫైట్ చేద్దాం. అప్పుడే సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుంది, యువ రాజకీయాలు వస్తాయి. కాబట్టి అతి త్వరలో మనం జన రాజకీయ చైతన్య యాత్ర చేయబోతున్నాం. జనాల మధ్య మనం వెళ్ళబోతున్నాం, జనాల బాగుగులు చర్చించబోతున్నాం. వాళ్ళ గోడును, వాళ్ళ బతుకుల్ని కళ్ళకు కట్టినట్టు ఒక జర్నలిస్ట్గా నా బాధ్యతను నిర్వర్తిస్తూనే నా భుజాల మీద సమస్యలు అనే ఒక భారాన్ని పెట్టుకొని ముందుకెళ్తున్నాం ఇట్లాగా. కాబట్టి ట్రై టు ఎంకరేజ్ సూరానా టీవీ, సబ్స్క్రైబ్ సూరానా టీవీ, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇక మనం వార్తల్లో వెళ్తే ఏమంటారు, నేనెందుకు దిగిపోవాలి? మరి విద్యాశాఖ మంత్రి ఎవరు? మరి తెలంగాణకి ఎవరు లేరు, ఈయనే విద్యాశాఖ మంత్రి. నేను ఒకటి చెప్తా, చాలామంది కొందరు ట్రోల్ చేస్తున్నారు. సూరన్న పల్లవి స్కూల్ విషయంలో, రెజిడెంట్ స్కూల్ విషయంలో మీరు ఫైట్ చేశారు కదా, ఏం మరి మీకేమైనా కమిషన్లు ముట్టినాయా? మీకేమైనా ముడుపులు ముట్టినాయా? ఎందుకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గురించి మాట్లాడలేదు? ఎందుకు రెజిడెంట్ స్కూల్ గురించి మీరు మాట్లాడలేదు? డిఓ ఆఫీస్లో వెళ్ళి రచ్చరచ్చ చేశారు కదా. అంటే రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో వెళ్ళేసి మా మీడియా బృందం, ఫైర్ బ్రాండ్ బృందం వెళ్ళేసి ఏమైంది డిఓ గారు, మరి మీకు ఆ స్కూల్ ఏడుందో తెలియదాట, మరి మీరు ఏం చేస్తాను? ఎందుకు మరి గ్రీన్ పెన్ వాడతాను? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మీ బాధ్యతలు లేవా? మీరు చర్యలు తీసుకోరా? మీరు కడుపుకు అన్నం తింటాలా? మీరు గడ్డి తినట్లేదు కదా, మరి ఏం చేస్తాను? అది 111 జీవో శంషాబాద్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ పైన మీరు తీసుకున్న చర్యలు ఏవి? పంచాయత్ సెక్రటరీ జోష్నతో మాట్లాడినాం, చర్యలు లేవు. ఎంపీడీతో మాట్లాడినాం, చర్యలు లేవు. డిఓతో మాట్లాడినాం, చర్యలు లేవు. కానీ కొందరు దుర్మార్గులు, కడుపుకు అన్నం కాకుండా గడ్డి తినేవాళ్ళు, పెండ తినేవాళ్ళు ఏమంటానంటే, సూరన్న ఎందుకు సైలెంట్ అయిన? సూరన్న అమ్ముడు పోయిలా అంటాను. చెప్పు తెగుతుంది. ఏం తెగుతుంది? చినిగిపోయిన చెప్పునన్నారా, అది మొత్తం చిన్న కొట్టే వరకు అటు ఇటు 2 చెప్పులు అనేది కొడుతుంది. అట్లంటే కబార్దార్ నా కొడకల్లారా, తమాషాలా నాటకాలా? ఎవడరా అమ్ముడు పోయేది అర్థం కాదు. ఇగో కంప్లైంట్స్ ఇన్ని ఉన్నాయి. దమ్ముంటే ఆ మాల్కా కొమరయ్యను, పల్లవి స్కూల్ ఆయనే కదా మొత్తం, ఎమ్మెల్సీ బీజేపీ ఆయన చెప్తాడా చెప్పని, డిఏఓ చెప్తాడా చెప్పని, పంచాయత్ సెక్రటరీ చెప్పని, పల్లవి స్కూల్ యాజమాన్యం చెప్తా చెప్పని. అమ్ముడు పోయేవారు పని చేయరు, తమాషాలు చేయొద్దు. అర్థమైందా? రెజిడెంట్ స్కూల్ అక్కడ కూడా మేము డబ్బులు తీసుకోలే, మాకు అవసరం లేదు. అనవసరంగా కామెంట్లు పెట్టే వాళ్ళు కొంచెం ఆలోచన చేయండి. ఒక మంచి ఉద్యోగ ఛానల్ నడిపిస్తున్నా, మీరు ఎంత బ్లేమ్ చేసినా నాకేం కాదు. కానీ ఏదో ఒక్కసారి మీరు వెనక ముందు ఆలోచన చేయండి. నిజమా కాదా, దేనికోసం ఫైట్ చేస్తామని. ఈయన ఏమంటాను, ఇక్కడ సమాజ మార్పు కోసమే విద్యాశాఖ బాధ్యతలు అంటాను. మరి గిన్నిగా కంప్లైంట్ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు, మీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే 2034 నేనే సీఎం, 2034 వరకు నన్నే ఉంచండి, నేనే ఉంటా, బీఆర్ఎస్ రాదు, అటు బీజేపీ రాదు, నన్నే చాలామంది ఆదరిస్తాను, ఇది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటాను, ప్రజావాణి పెట్టిండు. గిన్నిగా నా ఫిర్యాదులు వెళ్తాను. ఏం చేసాను నేను క్లియర్గా మీకు చూపిస్తాను మిత్రులారా. ఇది ఏంటి, సూరన్న టీవీ ఆధ్వర్యంలో ఇచ్చిన ఫిర్యాదులు. ఇది పల్లవి స్కూల్, ఓకేనా? ఇది మొత్తం ఫైల్ రెడీ చేసిన పల్లవి స్కూలు, ఓకేనా? సూరన్న టీవీ మంచి లెటర్ ప్యాడ్ మీద ఇచ్చే కంప్లైంట్, ఓకేనా? చర్యలు లేవు. ప్రజా ప్రశ్న 111 జీవో నిబంధనలు చెత్తబుట్లో కానీ ఇచ్చినాం, చర్యలు లేవు. తూతూ మంత్రంగా రాజకీయ అండతో పల్లవి స్కూల్ భారీ నిర్మాణం, అధికారుల మౌనం మరణం ఏంటి, దానికి కూడా లేవు.
ఇదేంది మళ్ళా జీవో 111 నిబంధనలు చెత్తబుట్లో కానీ మెదక్ టుడేలో వచ్చింది. దాని మీద చర్యలు లేవు. జీవో 111 పట్ల నిర్మలపై వివాదం అని నేటి దర్శిని పేపర్లో మా మీడియా మిత్రులందరూ ఫనీ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, గొర్రెలపల్లి సురేష్ కావచ్చు, దేవేంద్ర కావచ్చు, సాయి కృష్ణ కావచ్చు, దాదాపు చాలామంది వెళ్ళి మేము ఏం చేసాం, ఇవి చూడండి ఏం చేసాం, కంప్లైంట్ ఇచ్చాం. పేపర్లో వచ్చింది ఇది. దాని తర్వాత 95 న్యూస్లో వచ్చింది. దాని తర్వాత ప్రజా ప్రశ్న, జనం స్ఫూర్తి పేపర్లు వచ్చింది. ఏం చేయాలి, ఎన్ని పేపర్లు రావాలి, కొంచెమన్నా జనశక్తి పేపర్లు వచ్చింది. పేపర్లు వచ్చింది. ఆ పేపర్ల ఆధారంగా వెళ్ళేసి స్కూల్ ఫోటోది మేము కంప్లైంట్ కూడా పెట్టాం. ఇది కంప్లైంట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇది దుప్త సురేష్ అలియాస్ సూరన్న నా పేరు మీద ఇచ్చిన కంప్లైంట్. ఇదేమో జె సతీష్ పేరు మీద ఇచ్చింది. జి రామకృష్ణ పేరు మీద ఇచ్చింది. ఇదేమో జి కృష్ణ పేరు మీద ఇచ్చింది. కంప్లైంట్ చూడండి, ఒక పల్లవి స్కూల్ మీద ఈయన కౌంటర్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి. ఏమంటాడు, విద్యాశాఖ బాధ్యత నా మీదనే వేసుకున్నా, నేను మంచిగా పరిపాలన చేస్తానని చెప్తాను. అన్ని పీకుడు మాటలు బంద్ చేయ రేవంత్ రెడ్డి. మేము ఇస్తున్న కంప్లైంట్లు డిఓ గారు సమాధానం చెప్పలేకపోతాడు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఏం చెప్పలేకపోతారు వాళ్ళు. వాళ్ళకు ముడుపులు ముట్టినాయి, లక్షల ముడుపులు ముట్టినాయి. కట్టలు బ్యాగులు వాళ్ళు తీసుకొని వెళ్ళిండ్రు. ఇది నిజం. మరి దీని మీద చర్య తీసుకోండి. ఇగో బి వాణి, గొర్రెలపల్లి సురేష్, అమర్నాథ్, దామెర నాగ ఫణీంద్ర, ఓకేనా. తర్వాత సతీష్. చూడండి ఎన్ని ఉన్నాయి కంప్లైంట్లు, ఎన్ని కంప్లైంట్లే. ప్రజావాణులు, గ్రీవెన్స్ కంప్లైంట్స్. మరి పల్లవి స్కూల్ యథావిధి నడుస్తుంది. ఎడ్యుకేషన్ పెద్ద మచ్చ. 111 జీవోలో నిర్మాణం అవుతున్న పల్లవి స్కూల్ని వెంటనే రద్దు చేయండి, డిమాలిషన్ చేయండి, సీజ్ చేయండి, దాన్ని ఒక హాస్పిటల్ లెక్క చేయండి, దాన్ని ఒక గ్రంథాలయంగా మార్చండి. రోగుల కన్నా ఉపయోగపడుతుంది. చదువుకునే విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ అన్న చేయండి. దాన్ని లక్షల ఫీజులు తీసుకున్న ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు 111 జీవోలో అనుమతులు తీసండి. కడుపు కన్నం తినేవాళ్ళు ఆ పని చేయరు. గడ్డి తింటేనో పెండ తింటేనో చేస్తారు ఆ పని. సిగ్గుచారం ఇది. ఈయన మళ్ళీ నేనే సీఎం అవుతా, నేనే ముఖ్యమంత్రి అవుతా, విద్యాశాఖ ప్రక్షాళన చేస్తా, డిసెంబర్ వరకు మా నివేదిక అందించండి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని అన్ని పీకుడు మాటలు చెప్తాను గుంపు మేస్త్రి. మరి మేము ఇచ్చింది ఏంది మరి? సమాధానం చెప్పు. మరి డిఓ సమాధానం చెప్పు, ఫ్రాంచైజీ గారు జోష్న సమాధానం చెప్పాలి, పల్లవి స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పాలి. అవసరం లేదు. సూరన్నను కొనే ప్రింటింగ్ మిషన్ పుట్టలే. ఇంకా తమాషాలు చేయకండి. చెప్తున్నా, విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలని సీఎం రేపు ప్రశ్నించారు. నేను చెప్తాను, నువ్వు రాజీనామా చేయి. ఎందుకు గిన్ని కన్నా కంప్లైంట్ ఇచ్చా నువ్వు పట్టించుకుంటలేవు కదా, నువ్వు రాజీనామా చేయి. వేరే వ్యక్తిని పెడితే ఆయన నేరుగా కలిసే అవకాశం ఉంటుంది. ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడు రా భయ్ మనకు. ఆ మంత్రి అయితే సొల్యూషన్ దొరుకుతుంది, కలవచ్చు. ఇప్పుడు సీఎం నువ్వు ఎమ్మెల్యేని కలుస్తావా, నువ్వు మంత్రులను కలుస్తావా, నువ్వు ప్రజా సమస్యలా, నీ టూర్లు వేస్తావా, ఢిల్లీ ట్రిప్పులు వేస్తావా? ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ విద్యాశాఖ కోసము మేము ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలి? మళ్ళీ మీకు వేయాలనా? తమాషాలు కావా? కార్పొరేట్ స్కూళ్ళ నుండి పైసలు దంచుకోవడానికి ఇది ఒక స్కీమ్ కాదా మీరు చేసింది? దానికోసం కాదా నువ్వు విద్యాశాఖ మంత్రి ఉంది? గమనించే మిత్రులారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలవడానికి ఇది అపాయింట్మెంట్ కొడితే వాళ్ళకి వాళ్ళ టైము. ఒక ముఖ్యమంత్రి సమస్య లేనిది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కలిసి వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, విద్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఎవరు చెప్పుకోవాలి సమస్యలు? నువ్వు వాళ్ళకి టైం ఇస్తావు, మాకు టైం ఇస్తావా? నేను ప్రశ్నిస్తున్నా. అంత డొల్లస్ మాట్లాడి ఇవన్నీ గుంపు మేస్త్రి మాటలు, పనికిరాని మాటలు. ఏం చదవాలి నేను? ఏం చదవాలి? వార్తయ్య ఆయనే సీఎం అంటాడు, ఆయనే ఉంటాడు, నన్నే ఉంచండి అంటాడు, డిసెంబర్లో నివేదిక ఇవ్వని అంటాడు, మళ్ళీ ఢిల్లీ ట్రిప్పులు వేస్తాడు, మళ్ళా విద్యా ప్రక్షాళన చేయాలంటాడు, ఉచిత విద్య అంటాడు. ఎంత దుర్మార్గం! చిచి వరస్ట్ నా కొడుకులు.